ఆగు అది రాంది అంటే నేనేం చేయాలా? ఇది కిచెన్ లో చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి స్టాండ్ బుక్ చేశానండి ఫ్లిప్కార్ట్ లో. బడ్జెట్ ఫ్రీలో ఆర్డర్ పెట్టాను. నేను ఫ్లిప్కార్ట్ లో సెర్చ్ చేసినప్పుడు అయితే రివ్యూస్ అన్ని చాలా బాగున్నాయండి. సో నా స్టాండ్ ఎలా వచ్చిందో చూసేద్దాం. రావట్లేదే అమ్మా ఫైనల్ గా ఓపెన్ చేసేసాను. బ్లాక్ కలర్ ఆర్డర్ చేశాను. యాజ్ ఇట్ ఈస్ కలర్ వచ్చింది. వావ్, చూడ్డానికి లుకింగ్ అయితే సూపర్ ఉందండి. క్వాలిటీ సూపర్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇవి స్టాండ్స్ విడివిడిగా ఇచ్చాడు. ఇదొక స్టెప్ స్టాండ్ ఇచ్చాడు, ఇదొక స్టెప్ స్టాండ్ ఇచ్చాడు. సో ఇది నేను ఒక్కదాన్ని చేయలేను కాబట్టి మా హస్బెండ్ హెల్ప్ తో 2 స్టాండ్స్ అయితే పెట్టి వన్ ప్లేట్ అయితే పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ ప్లేట్ ఎలా పెట్టాలో నేను చూపిస్తాను. నైస్ అండి, చాలా బాగుంది. క్వాలిటీ బాగుంది. క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా నేను బడ్జెట్ ఫ్రీలోనే ఆర్డర్ చేసుకున్నానండి. ఆగు అది రాంది అంటే నేనేం చేయాలా? ఈ స్టాండ్ వచ్చేసి నేను ఆన్లైన్లో బుక్ చేశాను కదా, ఇది 244 ఆఫర్కి వచ్చిందండి. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 666 రూపీస్ ఉంది. నాకు 244 రూపీస్కి వచ్చేసిందండి. ఈ స్టాండ్ మినిమం వెయిట్ కెపాసిటీ వచ్చేసి 10 కేజెస్ అంట అండి. 10 కేజెస్ వెయిట్ మోయగలుగుతుందా లేకపోతే మోయలేదా అనేది మనం ముందు చూద్దాం. ఈ స్టాండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కనుక ఈ స్టాండ్ నచ్చినట్టయితే దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు కూడా కొనుక్కోండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.